శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చాలా సహకరిస్తోంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మా మనవి. ఖగోళంలో మనకి 9 రకాల గ్రహాలని గుర్తించి జ్యోతిష శాస్త్రం ఆ గ్రహాలకి అనుగుణంగా వాటి యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది అనేది గణన చేసి అది మానవాళి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనకి జ్యోతిష శాస్త్ర రూపంలో అందించారు. ఆ మహర్షి మహనీయులందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకోవాలి. ఏ కష్టం వస్తున్నా, మనిషికి ఆపదొస్తున్నా ముందుగా సూచించే ఈ గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మనిషి మనుగడకి చాలా వరకు వాటి అభివృద్ధికి దుఃఖ సంబంధమైనటువంటి అంశాలన్నిటినీ పరిహారం చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. మానవాళి ఈ మహర్షి మహనీయ బృందానికి ఎంత రుణపడి ఉందో చెప్పలేం. అలాగే మనకి కష్టాలు వస్తున్నాయా, సుఖాలు వస్తున్నాయా, ఇలాంటి వాటిని ఈ గ్రహాలు సూచిస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క మార్పు వల్లనే సంభవం, లేదా గ్రహాల యొక్క కలయిక వల్ల సంభవం. ఇప్పుడు ఖగోళంలో ఈ 2026వ సంవత్సరంలోనే జూన్ 1వ తేదీన గురువు గారి యొక్క సంచారము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తూ ఉన్నది. ఇక్కడ గురువు గారి యొక్క సంచారము సంవత్సర కాలం ఉండాలి. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం ఉంటారు వారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రాశి మార్పు కేవలం 154 రోజులు మాత్రమే ఉంటూ తరువాత గురువు గారి అతిచారం చేత ఇక్కడికి మారిపోతున్నారు, సింహరాశిలోకి మారిపోతున్నారు. అయితే ఈ సింహరాశిలోకి మారిపోయినటువంటి మార్పుని మనము తర్వాత ప్రస్తావించుకుందాము. ముందుగా జూన్ నెలలో 1వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు, అంటే జూన్ నెలలో 30 రోజులు, జూలై 31 రోజులు, ఆగస్టు 31 రోజులు, సెప్టెంబర్ 30 రోజులు, అలాగే అక్టోబర్ 31 రోజు, ఇక నవంబర్ 1వ తేదీ వరకు. కాబట్టి ఆ నెలలో ఒకరోజు వెరసి 154 రోజుల కాలము గురువుగారు కర్కాటక రాశిలో తన యొక్క ఉచ్చస్థానంలో ఉంటున్నారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి అంటే మనము మిగతా గ్రహాల గురించి అస్సలు మాట్లాడబోవడం లేదు. కేవలం గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మిగతా గ్రహాలలో ఏవైనా మనకి అంత అనుకూలం లేకపోయినట్టయితే కూడా గురువు గారి యొక్క ఈ కర్కాటక రాశి సంచారం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ స్థానం ఏ ఏ రాసుల వారికి అద్భుతమైన స్థానమో ఇక వాళ్ళందరికీ కూడా తిరుగులేని విధంగా ఉంటుంది. ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మరి 154 రోజులు ఫలితాలు ఉండడం అంటే అది అస్సలు మాటలైన విషయం కాదండి. బంగారం పంట పండుతుంది, అటువంటి స్థితి అన్నమాట. గురువుగారి యొక్క ఉచ్చస్థాన సంచారము బంగారాన్ని పండించేటటువంటి కాలం. గురువు అంటే అసామాన్యమైనటువంటి గ్రహం కాదు. ఆయన దేవతల యొక్క మంత్రి. గురువు, బృహస్పతి అనే పేర్లతో పిలువబడుతూ ఉంటారు. దేవగ్రహం ఇది, అత్యంత శుభగ్రహం. అలాగే విద్యకి, సంతానానికి, చక్కటి జ్ఞానానికి కారకుడు అయిన, మంచి క్రమశిక్షణ, మంచి ఆలోచన, ప్రవర్తన, వీటన్నిటికీ కూడా గురువే కారకుడు. అలాగే ఉన్నతమైన స్థితి, ఒక టీం లీడర్ అంటారు కదా, అలాంటి టీం లీడర్ యొక్క స్థితిలో ఉండడం కానీ, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం కానీ, 10 మందికి మంచి చెప్పేటటువంటి జ్ఞానం ఇచ్చేటటువంటి, అలాగే ఒక పురోహితుడి దగ్గర నుంచి, ఒక వేదం చదివే వారి దగ్గర నుంచి, ఒక శుభకార్యాలు చేయించేటటువంటి పంతులు గారి దగ్గర నుంచి, ఇక ఈ వేద విద్యలన్నీ కూడా గురువు గారికే సొంతం అని చెప్పచ్చు. ఆయన కారకత్వాల్లోవే ఇవన్నీ. వేద విద్యలే కానివ్వండి, మంత్రిత్వమే కానివ్వండి, మంచి సలహాయే కానివ్వండి, మంచి ఆరోగ్యమే కానివ్వండి,
మంచి దేహపుష్టే కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, జ్ఞాన సంపద కానివ్వండి, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు, అంటే టీచర్ దగ్గర నుంచి ప్రొఫెసర్స్ వరకు వీళ్ళందరూ కూడా ఈ గురుగ్రహానికి చిహ్నాలు అవుతారు. వాళ్ళల్లో ఆ గురుబలం బాగుంటేనే అద్భుతమైనటువంటి ఆ ఉద్యోగాలలో ఉంటారు వాళ్ళు. అలాగే జడ్జీలుగా రాణిస్తారు, లాయర్లుగా రాణిస్తారు. ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో వన్నీ తీసుకొని వస్తారు. అంత అద్భుతమైనటువంటి వారు గురువు. ఒక్క గురుబలం ఉన్నట్టయితే జీవితం మూడొంతులు ప్రశాంతంగా గడిచిపోతుంది. అలాంటిది 154 రోజుల కాలం కర్కాటక రాశి అయిన తన ఉచ్చ రాశిలో గురువుగారి యొక్క సంచారం ఉంది అంటే, గురువు మామూలుగా బలం ఉండి ఏ రాశిలో ఉన్నప్పటికీ చక్కటి బలం ఉన్నట్టయితేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాంటిది తన యొక్క ఉచ్చరాశిలోనే ఉన్నారంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా ఉత్తమోత్తమైనవి అని మనం ఎన్నో సార్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఎంతో మంది కూడా మీకు తెలియచెప్పి ఉంటారు. గురువుగారి గురించి ప్రతి మనిషికి ఇంతో అంతో తెలుసు. మరి అలాంటి గురువుగారి యొక్క స్థానము ఇప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చి తన యొక్క ఉచ్చస్థానం అవుతూ ఉండగా చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది. గురువుగారి యొక్క సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదం ఇక్కడ ఉంటుంది. తర్వాత పుష్యమి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలలో సంచరించేటప్పుడు కూడా గురువు గారి యొక్క కర్కాటక రాశి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నారు అంటే పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ వెనక రాశిలో 3 పాదాలు ఉంటాయి. పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఇక్కడ రాశిలో సంచరిస్తూ ఉన్నప్పటికన్నా కూడా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక 30% ఫలితాలు చెప్పున్నానేమో, ఇంకా 70% ఫలితాలు ఉన్నాయి. గురువుగారి గురించి అంత గొప్పగా చెప్పచ్చు. అయితే ఈ చెప్పినటువంటి ఫలితాలలో దాదాపుగా అన్ని శుభకరమైన ఫలితాలే. కాబట్టి ప్రతి మనిషి మీద కూడా ఈ శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ప్రతి మనిషి మీద గురువుగారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ వీడియోలో 12 రాసుల వారికి గురు సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది చెప్తూ ఉన్నానండి. ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయో చూద్దాం. మేషరాశి వారికి 4వ స్థానంలో ఉన్నారు గురుగారు. మరి 4వ స్థానంలో ఉండడం వల్ల ఏమన్నా మంచి ఫలితాలు ఉంటాయా అంటే అంతగా ఉండబోవడం లేదు. ఇప్పుడు ఈ గురువుగారి యొక్క దృష్టుల గురించి కూడా తెలియచెప్పుకుందాం. గురువుగారికి 5వ దృష్టి వృశ్చిక రాశి మీద పడుతోంది. అలాగే 7వ దృష్టి మకర రాశి మీద పడుతోంది. 9వ దృష్టి మీన రాశి మీద పడుతోంది. ఈ 3 రకాలైనటువంటి 5, 7, 9 స్థాన దృష్టులు గురువు గారికి చాలా అద్భుతమైన దృష్టులు, విశేష దృష్టులు అని చెప్పాలి. ఇక 5, 9 కోణస్థాన దృష్టులు చాలా అద్భుతమైనవి. సప్తమ దృష్టి అన్ని గ్రహాలకి ఉంటుంది. తానున్న రాశి నుంచి సప్తమాన్ని ప్రతి గ్రహము చూస్తారు కాబట్టి అది సాధారణ దృష్టి అయినప్పటికీ కూడా గురువు దృష్టి చాలా మంచిది. అలాగే ఇక్కడ వృశ్చిక రాశిని చూస్తున్నారు, మకర రాశిని చూస్తున్నారు, మీన రాశిని చూస్తున్నారు. ఇక్కడ చెప్పదగ్గ విశేషం ఏంటంటే వృశ్చిక రాశి మిత్రక్షేత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీనరాశి స్వక్షేత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఒక్కసారి ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు వారు అనేది ఒకసారి మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ 154 రోజుల కర్కాటక రాశి సంచారం గురువుగారిది మేషరాశి వారికి అది 4వ స్థానం అవుతున్నందువల్ల చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమంలో కదా సంచరిస్తున్నారు.
మరి అర్ధాష్టమంలో ఏ గ్రహము కూడా అంత పూర్తిగా అద్భుతాలను ఇవ్వదు. శుక్రాచార్యుల వారు ఇస్తారు, బుధుడు ఇస్తారు. మిగతా గ్రహాలు ఏవి కూడా అర్ధాష్టమంలో చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారము స్థాన చలనాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఉద్ధాన పతనాలు, ఉన్నట్టుగా ఉండి 10 రూపాయల లాభం వస్తుంది, ఉన్నట్టుగా ఉండి 100 రూపాయల నష్టం వస్తుంది. అలాంటి పరిస్థితి కనిపించడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. పితృవర్గ రీత్యా ఏదైనా కాస్త వ్యతిరేకతలు ఉండడానికి అవకాశం ఉంది. అయ్యే పనులు కాస్త ఆగడానికి అవకాశం ఉంది. పనులలో తొందర ఉండదు. అలాగే వీరు మంచి క్రమశిక్షణ కలిగిన వారు కదా, మేషరాశి వారు కూడా. మరి మేషరాశి వారు అదే క్రమశిక్షణతో ఉంటారా అంటే అంత పూర్తిగా గురుగ్రహం సహకరించకపోవడం వల్ల ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి మేషరాశి వారికి ఉంటుంది. మరి ఏం పరిహారాలు చేసుకోవాలండి అంటే గురుగ్రహ స్తోత్రాలు జపించాలి, పెద్దలకి సేవ చేయాలి, గురువులకి సేవ చేయాలి, ఆశ్రమాలకు వెళ్ళాలి, ఆలయాలకు వెళ్ళాలి, వీలైనంతగా అక్కడ వాటికి సేవ చేయాలి. వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో గురువు గారి సంచారము అంత ధైర్యాన్ని ఇవ్వదు. కొంచెం ధైర్య సాహసాలు తగ్గినట్టుగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఏమన్నా ఉంటుందా అంటే అనుకూలత ఉండబోదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. ఏదన్నా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ధైర్యంగా అంటే ధైర్యం చేయలేరు. పెద్దల యొక్క అనుమతి కావాలి అంటారు, పెద్దలు ఒప్పుకోవాలి అంటారు, లేదా వాళ్ళని ఒప్పించుకున్న తరువాతనే నేను ఏదైనా నిర్ణయం చెప్తానంటారు, లేదా ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలే. వృషభ రాశి వారికి గురుబలం కాస్త తగ్గింది అనే చెప్పాలి. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం బాగుండడానికి అవకాశం ఉంది. అలాగే ఏదన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే వ్యాపారంలో కాస్త లాభాల బాటలో ఉంటారు. ఇది కొంచెం పరస్పర భిన్నమైన అభిప్రాయాలుగా మనకి కనిపిస్తూ అయినప్పటికీ కూడా కాస్త మంచి ఫలితాలు అని చెప్పాలి. అంటే ఉన్నంతలో కొంచెం మంచి ఫలితాలు, పూర్తిగా వ్యతిరేకం అయిపోకుండా. తృతీయ స్థానంలో ధైర్యం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో కదండి ఉచ్చ గురువు. కుటుంబం చాలా బాగుంటుంది, ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంటుంది, కుటుంబం విస్తరించడానికి కొత్త కుటుంబ సభ్యులు వస్తారు. అంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, సంతానం కలగడానికి అవకాశం ఉంది. ప్రథమ సంతానం ఉన్న వారికి ద్వితీయ సంతానం కలిగేటటువంటి అవకాశము, సంతానం కోరుకునే వారికి సంతానం కలగడానికి, ఆ విషయాల పరంగా సంతృప్తిగా వారు మంచి శుభవార్తలు వినడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే రుణభారాలు కాస్త తగ్గడానికి కూడా అవకాశం ఉంది, కొత్త రుణాలు దొరకడానికి అవకాశం ఉంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది, ఉద్యోగ రీత్యా కాస్త స్థిరత్వం కలగడానికి అవకాశం ఉంది, ఉద్యోగంలో కాస్త ఉన్నతి కలవడానికి అవకాశం ఉంది. ఎందువల్ల గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారము చాలా వరకు అద్భుతాలనే ఇస్తుంది. అది బాగున్న రాశి వారికి అంటే మిథున రాశి వారికి ద్వితీయంలో గురువు చాలా బాగుంటారు కాబట్టి చాలా విషయాలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వీరు కృతజ్ఞతాపూర్వకంగా గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. కర్కాటక రాశి వారికి 154 రోజుల పాటు రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఉచ్చస్థాన స్థితి. ముఖ వర్చస్సు పెరుగుతుందండి. ఎవరు చూసినా 2 చేతులు ఎత్తి చక్కగా నమస్కారం చేద్దాము అనేటంత గౌరవప్రదంగా ఉంటారు. 10 మందికి ఉపయోగపడుతూ ఉంటారు. 10 మంది చేత వీళ్ళు కూడా సహకారాలు అందుకుంటారు. విద్య బాగుంటుంది, ఉన్నత విద్యలో ఉన్న వారికి బాగుంటుంది, స్కాలర్షిప్లు కావాలంటే వస్తాయి, విదేశీయానం చేయాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. ఏ ఉద్యోగ జీవితంలో ఉన్న వారికైనా చక్కటి ప్రశంసలు లభిస్తూ ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి. సంతానం చాలా చాలా బాగుంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గ రీత్యా చాలా వరకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. వీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుంది. 10 మంది
సహాయ సహకారాలు ఉండడము, పబ్లిక్ రిలేషన్స్ బాగుండడము, సన్మాన సత్కారాలు అందుకోవడము, వీరికి వాక్కు బాగుండడము, చక్కటి మృష్టాన్న భోజనాలు చేయడము, ఎక్కువ శాతం విందు వినోద కాలక్షేపాలతో ఉండడము, అలాగే శుభకార్యాలతో ఎక్కువగా సందడిగా ఉండడము, విద్యలో రాణించడము, ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళడము. ఒకటేమిటండి, అన్ని రకాల భోగాలు ఇక్కడ గురువు గారు ఇచ్చేస్తారు కర్కాటక రాశి వారికి. అంత అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంటే ఇప్పటి వరకు నెరవేరని కోరికలు ఏవైనా ఉంటే అవన్నీ నెరవేరుతాయి. అన్నీ నెరవేరినా నెరవేరకపోయినా ఒకటి బలమైనటువంటి అంబిషన్ ఉంటుంది కదా, జీవితాశయం, అది నెరవేరుతుందండి ఖచ్చితంగా. అంత మంచి ఫలితాలని గురువు గారు ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయండి. దైవభక్తి బాగా పెరుగుతోంది. ముందరే చంద్రుడి యొక్క స్థానం అది. మరి ఈ చంద్రుడి యొక్క స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతోంది అంటే అది గజకేసరి యోగంతో సమానమవుతుంది. అలాగే దైవభక్తి విపరీతంగా పెరుగుతూ చాలా ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమాలు వీరి చేత జరిపించడానికి గురువుగారి ఆశీర్వచనం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒకటి కాదు, రెండు కాదు, విద్యనిస్తున్నారు, ఉన్నతమైన స్థితిని ఇస్తున్నారు, భోగభాగ్యాలను ఇస్తున్నారు, అలాగే ఉద్యోగ జీవితంలో సంతృప్తిని ఇస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు. ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన ఆ స్థానంలో ఉన్నటువంటి గొప్పతనం అది. మరి ఎవరి స్వస్థానంలో వాళ్ళు ఎంతో గొప్పగా బాగా రాణిస్తూ ఉంటారు. అలాంటిది వారి వారి యొక్క ఉచ్చరాశుల్లో ఇంకా బాగా రాణిస్తారు కదా. అలాంటి పరిస్థితే కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థానం ఈ సంచారం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి వ్యయస్థానంలోకి వచ్చారు గురువు. అప్పటి వరకు సంపాదించిన డబ్బునంతా ఏదో విధంగా ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. శుభకార్యాల మీదనే ఎక్కువగా ఖర్చు జరుగుతూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిర చరాస్తులని కొనేటట్టుగా చేస్తారు. సుఖమయ జీవితం ఉంటుంది. కొంచెం రుణభారాలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే రుణం చేస్తారు, తీరుస్తారు, ఉన్న డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, మళ్ళీ కొత్త రుణాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ధనము విషయంలో కొంచెం నష్టం వచ్చే అవకాశము, కొంచెం లాభం వచ్చే అవకాశము. లాభం తక్కువగా ఉంటుంది, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు ఎందులోనూ పెట్టకూడదు వీరు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. శుభకార్యాలు ఇంట జరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. చాలా మనసుకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అయితే ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. దైవ కార్యాల మీద ధనం ఎక్కువ ఖర్చు పెడతారు. ఇవన్నీ కూడా వీరికి ఆనందంతో కూడినటువంటి పనులే. అలాగే వీరికి పుణ్యం ఎక్కువగా వచ్చేటటువంటి పనులే. పరిహారాలని తప్పనిసరిగా చేసుకుని మరింతగా మంచి ఫలితాలు పొందగలరు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారికి లాభస్థానంలో ఉచ్చ గురువు. ఏమి మాట్లాడక్కర్లేదండి. ఎన్ని విధాలుగా దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. ధనము చాలా బాగా వస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ వెళ్తారు. ఎక్కడ నీతి నిజాయితీలో లోపం అనేది ఉండదు. ఎవరైనా వీళ్ళ కళ్ళకి అలా లోపించి కనిపిస్తే అస్సలు ఊరుకోరు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తగ్గినట్టుగా ఉంటాయి. సంతానం చాలా బాగుంటారు. అలాగే భార్యాభర్తల అనుబంధం చాలా బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. విద్య చాలా బాగుంటుంది. మంత్ర విద్యలు నేర్చుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఉపాసనా బలం పెరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలన్నీ కూడా కన్యరాశి వారికి ఉన్నాయి అంటే అది ఆశ్చర్యం కాదు. గురువుగారి యొక్క ఉచ్చస్థాన లాభస్థాన సంచారము 154 రోజులు కలుగుతోందంటే అది మాటలైన విషయం కాదండి. వివాహం ఇంకా కుదరని వారికి వివాహం కుదురుతుంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలకి చాలా చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. అలాగే ఈ స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది. కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా ఆనందంగా ఉంటారు. అన్ని విధాల లాభం కలగడానికే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. చాలా సంతృప్తికర జీవితంతో ఉంటారు. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి దశమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం.
మరి ఏ విధంగా ఉండబోతోంది? అంత పెద్ద గొప్పగా ఉండదు సరిగదా. పై అధికారుల యొక్క మందలింపులు ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, అభిప్రాయాలు అడిగితేనే తెలియచెప్పాలి, లేకపోతే కొద్దిగా మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది. వీరు కొంచెం శారీరక పరంగా కష్టపడతారు. గురుబలం తగ్గిపోయి ఉంటుంది కదా, అందుకని ఈ శరీర కష్టం అనేది కొంచెం పెరుగుతుంది. అన్నదమ్ములతో సహాయ సహకారం ఉండదు. మాతృవర్గ రీత్యా కూడా అంత చాలా బాగున్నట్టుగా ఏమీ కనిపించదు. మాతృ సేవ చేయడం చాలా మంచిది. అలాగే రుణభారాల విషయంలో కొంచెం రుణాలు పెరగడానికి అవకాశం ఉంది. ఏదో విధంగా ఖర్చులు పెరుగుతాయి. వీళ్ళు దైవాన్ని సర్వస్య శరణాగతి చెయ్యాలి. అనేక విధాల స్తోత్ర పారాయణాలు చేయడము, యోగా చేయడము, ఇలాంటివన్నీ చేస్తే చాలా వరకు గురువుగారి యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా చెప్తూ ఉన్నాను. తప్పనిసరిగా శనగలు దానం ఇవ్వడము, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, గురు సేవ చేయడము, అలాగే గురువు ఆలయాలకు వెళ్ళి గురువుని సందర్శించడము, గురు ఆశ్రమాలకు వెళ్ళి గురువు గారికి ఇంతో అంతో సేవ చేసి రావడము, లేదా ఆశ్రమానికి సేవ చేయడము, ఎవరికైనా పసుపు పచ్చని రంగు వస్త్రాలు దానం చేయడము, శనగలు దానం చేయడము, పెద్దలకి సేవ చేయడము, తప్పనిసరిగా ఈ సేవలు కొన్నైనా చేయండి. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతోంది. గురువుగారి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏమేమి ఇస్తారు? ఆయన పితృవర్గ రీత్యా సుఖవంతమైన జీవితాన్ని ఇస్తారు. తండ్రి గారు, తండ్రి తరఫు బంధువులు ఎవరైనా కానీ కాస్త శారీరక కష్టం తగ్గి చాలా బాగుంది మనకిప్పుడు అనేటట్టుగా ఉంటుంది. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాలు చాలా బాగా చేస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీ యొక్క గౌరవప్రదమైనటువంటి వ్యక్తిత్వం ఇంకా ఇంకా ఇనుమడిస్తుంది. అనేక విధాల శుభకార్యాలను ఇస్తూ ఉంటారు. సాక్షాత్తు గురువు గారే మీకు ఆశీర్వచనాలు ఇచ్చారు అనేంత గొప్పగా జీవితం ఉంటుంది. మానసిక ఆనందం పెరుగుతుంది. మీ యొక్క వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారం కొంచెం తక్కువగా ఉంటుందన్న మాటే కానీ సంతానం చాలా బాగుంటారు. సంతానం కలగాలి అనుకునే వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్తలు వింటారు. కుటుంబం చాలా చాలా బాగుంటుంది. ఉన్నత విద్యలు బాగుంటాయి. యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్యలో ఉన్న వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాక్కు చాలా బాగుంటుంది. కుటుంబం చాలా బాగుంటుంది. అనేక విధాలుగా వీరికి భోగ భాగ్యాలన్నీ ఏర్పడతాయండి. ఏవేవి కావాలి అనుకుంటారో, ఉద్యోగం కావాలా వస్తుంది, వ్యాపారం పెట్టుకోవాలనుకుంటారా పెట్టుకుంటారు, స్థిర చరాస్తులు కావాలనుకుంటారా వస్తాయి, గృహం కావాలనుకుంటారా వస్తుంది. అంటే వాటి ప్రయత్నం చెయ్యండి, భగవంతుడు ఆశీర్వదిస్తాడు. వృశ్చిక రాశి వారికి బంగారుమయ కాలం. ఈ 154 రోజులు కూడా వీరికి ప్రతిరోజు పండుగే, అంత బాగుంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తూ ఉంటారు. వినోద కాలక్షేపాలు ఉంటాయి. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగ జీవితంలో పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు. ఉన్నత స్థితికి వెళ్తారు. చాలా చాలా ఆనందమయ జీవితం ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ధనస్సు రాశిని చూద్దాం. ధనస్సు రాశి వారికి రాస్యాధిపతి అవుతూ అష్టమ స్థానంలో ఉన్నారు. మరి అష్టమం అనగానే చాలామంది ఒక లోకోక్తి, అష్టమం అనగానే కష్టం కదా అని. అది ప్రాస కోసం వాడే మాటే. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. ఇతరత్ర రాసులలో ఏ రాశి ఆ స్థానము, ఏ రాశికైనా కానీ ఆ స్థానము అంత అనుకూలమైన స్థానము కాకపోతే గురువుగారు ఏమన్నా చిన్నపాటి ఇబ్బందుల్ని ఇస్తారేమో, కానీ ధనస్సు రాశి వారికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో అంత ఎక్కువ ఇబ్బందుల్ని ఇవ్వబోరు. ఎందుకు అలాగా అంటే వారు రాస్యాధిపతి అవుతున్నారు. ధనస్సు రాశికి రాస్యాధిపతి అవుతున్నారు. అలాగే 4వ స్థానాధిపతి కూడా అవుతున్నారు. మన మీనరాశికి కూడా ఆధిపత్యం వారే కదా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ 1-4 స్థానాలకి అధిపతి అయినటువంటి గురువుగారు అష్టమ స్థానంలో ఉండడం చేత మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అని ఫస్ట్ ఆ మాటని తెలియచెప్పచ్చు. కానీ ఇక్కడ ఆయన ఆ స్థానం సరైన స్థానం కాకపోయినా తన యొక్క ఉచ్చరాశిలో ఉన్నారు కాబట్టి స్వస్థానాన్ని పాడు చేయరు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.
ధనస్సు రాశి వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు, గురువుగారి మార్పు వల్ల మాకేమన్నా ఇబ్బందులు ఉంటాయా అని చాలా మంది అడుగుతున్నారు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన స్వస్థాన అధిపతి కదా, స్వస్థానాధీశుడు ఆయన. ధనస్సు రాశికి అధిపతి అవుతూ ఉండగా తన యొక్క సొంత రాశిని పాడు చేసుకోరు. తన యొక్క ఉచ్చస్థానంలో ఉన్నారు, అది అష్టమం అవుతోంది కాబట్టి 10 రూపాయలు నష్టపెట్టే చోట 6 రూపాయలు 5 రూపాయలు మాత్రమే నష్టపెడతారు తప్ప పూర్తిగా 100% నష్టం ఉండదు. నష్టం అయితే ఉంటుంది, కానీ ఆ నష్టం తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి సమయం. ఇక్కడ కూడా వీళ్ళు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎలా వెళ్తారు? సంతోషంతో వెళ్ళరు, తప్పదు మనం వెళ్ళాలి, అక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంది, ఇక్కడ భార్యని భర్తనో లేకపోతే పిల్లలనో లేకపోతే మొత్తం ఫ్యామిలీనో వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే తల్లిదండ్రులు పెద్దవారయ్యారు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఏదో ఒక మనసులో ఒక కారణం ఉంటుంది, బాధ కలిగించే కారణం. అయినప్పటికీ వెళ్ళాలి, వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి అక్కడ పనులు చూసుకొని రావాలి, బలవంతాన వీరిని వదిలి వెళ్ళాల్సి వచ్చింది కదా అనేలాంటి ఆలోచనలు ఉండి బాధతో వెళ్తారు. లేదా అంటే ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక్కరోజు చేయవలసినటువంటి ప్రయాణం 2 రోజులు చేయాల్సి వస్తుంది. ఒక 2 ఫ్లైట్లు మారి వెళ్ళాలి అనేది ఒక 4 ఫ్లైట్లు మారాల్సి వస్తుంది. ఇలా ఏదో ఒక ఆటంకం కలగడానికి అవకాశం ఉంది. పూర్తిగా వెళ్ళిన తరువాత అక్కడ ఒక చోట కుదురుగా లేకుండా 2-3 చోట్ల వాళ్ళ యొక్క వసతిని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, శారీరక పరంగా కొంచెం కష్టపడేటటువంటి పరిస్థితి, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. అలాగే వ్యాపారంలో ఏదన్నా కొత్తగా పద్ధతులు మళ్ళీ మొదలుపెట్టి అక్కడ వ్యాపారంలో కొంత డబ్బు మదుపు పెడదాము అనుకుంటే అక్కడ ఉండేటటువంటి ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా కనిపించడానికి అవకాశం ఉంది. అయితే దైవభక్తి మటుకు ధనస్సు రాశి వారికి తక్కువ అవ్వదు, దైవభక్తి బాగా ఉంటుంది. ఎక్కువ నష్టం అనేది లేకుండా కాస్త తక్కువ నష్టంతో వీళ్ళని గట్టెక్కిచ్చేస్తారు ధనస్సు రాశి వారు. అందువల్ల ప్రత్యేకంగా వారికి చెప్తున్నాను, స్వస్థానాధిపతి కాబట్టి భయపడకండి. కొంచెం స్తోత్రపారాయణాలు చేసుకోండి, గురువు అభిషేకాలు చేసుకోండి. మీ ఇష్టమైనటువంటి గురువు, మీకు ఎవరైతే ఎక్కువ ఇష్టంగా ఉంటారో ఏ గురువుకి మనము ధ్యానం చేసినా అది పరమాత్మకే చెందుతుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి సత్యంగా తెలియజెప్తూ ఉన్నాను. మకర రాశి వారికి 7వ స్థానంలోకి వస్తున్నారు. ఇది ఎంత అదృష్టవంతమైనటువంటి స్థితి అంటే, నిజానికి మకర రాశిలో గురువు నీచపడతారు. మరి తన నీచను చూస్తున్నారు కదండి గురువు అని చాలా మందికి ఒక అనుమానం రావచ్చు. కర్కాటక రాశిలో జన్మించినంత మాత్రాన అక్కడ గురువు నీచపట్టి ఉండాలని లేదుగా. కర్కాటక రాశి వారికి ఎక్కడైనా గురువు ఉండొచ్చు. అయితే ఇప్పుడు గోచార రీత్యా గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే ఉచ్చ స్థానంలోకి వెళ్తుందో ఇక్కడ చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, పబ్లిక్ రిలేషన్ బాగా పెరుగుతోంది. ఇంకొకటి, మృష్టాన్న భోజనాలు చేస్తారు. ప్రతిరోజు వీరికి విందు భోజనమే, తీపి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే పట్టుబట్టలు కట్టుకునే అవకాశం, 10 మంది చేత గౌరవ ప్రతిష్టలు అందుకునే అవకాశం, ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి, ఇక విందు వినోద శుభకార్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, వైవాహిక జీవితం చాలా చాలా బాగుంటుంది. సంతానం కూడా చాలా మంచి సంతానం కలుగుతారు అనేటటువంటి మాట వీళ్ళు వింటారు, శుభవార్తలు వింటారనమాట. ఈ సమయంలో ఈ 154 రోజుల కాలంలో స్త్రీలకి గనక ప్రసవం అయ్యే రోజులైతే తప్పనిసరిగా పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది. ఒక ఉద్యోగం చేసేవారికి 2వ ఉద్యోగం అవకాశం వస్తుంది, ఒక ఆదాయం ఉన్నవారికి 2వ ఆదాయం ఉండేటువంటి అవకాశం వస్తుంది. వ్యాపారాలు బాగా ఎక్స్పాన్షన్ చేసుకోగలుగుతారు. వీరి మాటకి చాలా చాలా విలువ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థితికి వీరు వెళ్తారు. మాట పరపతి చాలా బాగా పెరుగుతుంది. వీరు జడ్జీలుగా కానీ లాయర్లుగా కానీ ఉన్నవారైనట్టయితే బాగా గిరాకీ పెరుగుతుంది. అంటే వాళ్ళు జడ్జీలుగా ఉన్నట్టయితే వారి యొక్క వృత్తి బాధ్యతలు బాగా పెరుగుతాయి. లాయర్లుగా ఉన్న వాళ్ళకి కానీ
టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కానీ బాగా ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కుంభరాశికి తీసుకుందాం. మరి కుంభరాశి వారికి 6వ స్థానంలో కదా గురువుగారు ఉన్నది. ఇక్కడ బాగా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ద్వితీయాధిపతి లాభాధిపతి అవుతూ షష్టంలో ఉన్నారండి. ధనము బాగా పెరుగుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది, దానితో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. 3 కూడా పరస్పర విభిన్నమైనటువంటి వ్యవహారాలే. ఆదాయం బాగా పెరుగుతోంది, పూర్వం ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి లాభాలు కూడా పెరుగుతున్నాయి, దానితో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది. అయితే చాలా జాగ్రత్తగా సంయమనంగా ఉంటూ వెళ్ళాలి. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవకి అవకాశం ఉంటుంది, స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే వీరి యొక్క మాట పరపతి, కుటుంబము ఇవన్నీ కొంచెం బాగుండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడి దయ వల్ల మాకు డబ్బు తగ్గినా పరపతి తగ్గలేదండి, పరువు తగ్గలేదండి, ఈ రోజు కూడా మాకు పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది, మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి అని చాలామంది అంటూ ఉంటారు. గురుబలం కారణంగానే అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో మటుకు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఆదాయం మంచిగా సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఔషధ సేవ చేయాల్సిందే, అది కూడా తప్పదు. ఇలాంటివన్నీ పరస్పర విరుద్ధమైనవి. ఒక పక్క ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న వారికి కొంచెం వారు మళ్ళీ కుదుట పడతారు. చాలా బాగున్నాం మనం అనుకునే వారికి చిన్నపాటి అనారోగ్యాలు సూచితమవుతూ ఉంటాయి. ఇద్దరూ ఔషధ సేవ చేస్తారు, ఇద్దరు కోలుకుంటారు. తక్కువగా వచ్చినటువంటి ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఉన్న వారికి తొందరగా కోలుకోవడం అవుతుంది. పూర్వం నుంచి కొంచెం దీర్ఘకాలంగా ఉన్నవారికి కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. అయితే ఈ శారీరక పరమైన బాధ అయితే మటుకు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఈ అనారోగ్యం గురించిన జాగ్రత్తలు అయితే మటుకు తప్పనిసరిగా తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వైద్యం గురించి దూర ప్రాంతాలకి కూడా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. గురువు గారికి చక్కగా స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువుగారు ఉచ్చులో ఉన్నారు కాబట్టి అంత పూర్తిగా భయపడిపోయి మాకేదో జరిగిపోతుందేమో అనేటటువంటి భయం అయితే పెట్టుకోవద్దు. ఆయన ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి ఒక 70% వరకు ఎవరికి కూడా కీడు చెయ్యరు. ఇది చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి 5వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ 9వ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. దైవ కార్యాలు చాలా బాగా చేస్తారు. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది. సంతానం చాలా బాగుంటారు, సంతానం బాగా వృద్ధిలోకి వస్తారు. ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఉపాసనా బలం పెరుగుతుంది. ఉపాసన చేస్తూ ఉంటారు కాబట్టి మంత్రం తీసుకున్న తర్వాత చాలా అద్భుతంగా పెరుగుతుంది. అలాగే అసలు మంత్రం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా ఈ సమయంలో వస్తుంది. ఇంతవరకు తీసుకోని వారు కూడా తీసుకుందాము, మనం ఏదైనా మంత్రం యొక్క బలాన్ని మనం కూడా పరిపూర్ణంగా సిద్ధింపజేసుకుందాము అనేలాంటి ఆలోచనలు వస్తాయి. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే పూర్వజన్మ పుణ్యం చాలా బాగుంది అని మీ మనసుకి మీకు అనిపిస్తుంది. ఇతర గ్రహాల యొక్క ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి మీనరాశికి. అలాగే తండ్రి గారి యొక్క సలహా సంప్రదింపు తీసుకుంటారు, లేదా పితృవర్గరీత్య తీసుకుంటారు. చాలా వరకు మీకు ఈ పిత్రార్జితం అనేది చేతికి వస్తుంది. స్థలాలు కొంటారు, భూములు కొంటారు, తోటలు కొంటారు, ఇలాంటివి కొనడానికి అవకాశం ఉంది. అలాగే అనుకూల స్థాన చలనానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, లాభాల బాటలో ఉంటారు. గురువుగారి వల్ల అనేక రకాల ఉపయోగాలండి. ఆయన రాస్యాధిపతి, దశమాధిపతి కూడా అవుతున్నారు, పంచమంలో ఉంటున్నారు. స్వస్థానం కన్నా కూడా మించి ఉచ్చస్థాన ఫలితాలు ఉంటాయి. ఉచ్చస్థానంలో చాలా బ్రైట్గా ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఉన్నత స్థితిలోకి వస్తారు,
శుభకార్యాల పరంపర ఉంటుంది. మీ మాటే వేదవాక్కుగా జరుగుతుంది. ఎన్ని రకాలుగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళవచ్చో అన్ని రకాలుగాను గురువుగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఇతర గ్రహాల కారణం చేత ఏదన్నా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే మీరు గురు ధ్యానం చెయ్యండి, తప్పనిసరిగా తగ్గిపోతాయి. అసలు లేకుండా ఉండవు అని చెప్పడానికి లేదు, వచ్చింది అలా తగ్గిపోతుందని చెప్పడానికి రాదు. ఇక్కడ భగవన్నామ స్మరణ అనేటటువంటి వైద్యాన్ని కూడా చేసుకోవాలి. అలా చేసినట్టయితే ఈ నవమ దృష్టి ఉంది కదా, ఈ నవమ దృష్టి చేత మీకు సమస్త శుభాలు కలిగేటట్టుగా అటు దేహపరంగా అటు ఆత్మపరంగా అంటే ఇక్కడ శుద్ధి జరుగుతుందన్నమాట. ఆత్మ అంతా దైవ ధ్యానం బాగా చేయగా ఎలాగా సిద్ధిస్తుందో అలాగే ఇక్కడ మనస్సు ఆత్మ ఇవన్నీ కూడా చాలా ప్యూరిఫై అయిపోయి ఒక నిశ్చలమైనటువంటి ఆనంద స్థితికి వెళ్ళిపోతారనమాట. అంటే మీ దైవ బలం మిమ్మల్ని ఎంత బ్రహ్మాండమైన యోగ స్థితికి తీసుకెళ్ళిపోతుందో అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితి ఉంటుంది. స్వస్థానాధీశుడు కదా ఆయన, మీనరాశికి అధిపతి కదా. ఆయన సొంత స్థానాన్ని తను 9వ దృష్ట్యా తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు అంటే ఇక మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతారో మీరే ఆలోచించుకోవచ్చు. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురువుగారి కారకత్వాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకోవాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక శుభానికి ఆయనే, ఒక ఉపకారానికి ఆయనే, ఒక మంచి విగ్రహానికి ఆయనే, ధర్మానికి ఆయనే, న్యాయానికి ఆయనే, విద్యకి ఆయనే, క్రమశిక్షణకి ఆయనే, శుభాలకి ఆయనే, పెద్దలకి సేవ చేసేటటువంటి వినయ విధేయతలు ఉన్నటువంటి కారకత్వం కూడా ఆయనదే. ఇలా ఎన్ని రకాల కారకత్వాలు ఉన్నాయో గురువుకి అన్ని రకాల కారకత్వాలు ఉన్నాయి. అన్నీ అద్భుతంగా పండుతాయి, అన్ని రకాలు. ముఖ్యంగా దైవభక్తిని బాగా పెంపొందింపజేస్తుంది. దైవభక్తిని పెంపొందింపజేసి ప్రతి మనిషిలోనూ ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక ఆత్మవిశ్వాసము, నమ్మకము, ఈ రెండిటిని పెంచేస్తుంది. అది గురువు యొక్క ముఖ్యమైన కారకత్వం. కాబట్టి ప్రతి వారు కూడా గురువు గారికి కృతజ్ఞతగా ఉండండి, కృతజ్ఞతలు తెలియచేయండి. వారికి స్తోత్రపారాయణాలు చెయ్యడమే మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞత. ఇది చెయ్యండి. చాలా అద్భుతంగా గురువుగారి యొక్క సంచారం 154 రోజుల కాలము కూడా మీకు ఉత్తమోత్తమమైన ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధిలో ఉంచుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.